హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ వచ్చేసి నేను సొరకాయతో చట్నీ ఇంకా అలాగే కర్రీ కూడా చేశానండి. నాకైతే కర్రీ కంటే చట్నీనే చాలా ఇష్టం అండి. చట్నీలోకి ఇంకా అలాగే కర్రీలోకి పల్లీలు అయితే వేయించేస్తున్నాను. సొరకాయనన్నింటినీ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా చట్నీ కోసం రెడీ చేస్తున్నాను. ప్యాన్ పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చెనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించేసేయాలి. ఇందులోకి ఇంకా సరిపడా పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని కూడా వేసేసి ఇంకా వాటిని కూడా వేయించి పక్కన అయితే తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ కూడా వేసేసాను. ఇంకా అవి అంతా బాగా వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసి ఇంకా అందులోకి పసుపు ఉప్పు సరిపడా వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత వచ్చేసి సరిపడా కారం కూడా వేసేసి ఇంకా దాన్ని కూడా మగ్గనిచ్చి అందులోకి పల్లీల పొడిని అయితే వేసేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులోకి వాటర్ అయితే వేసేసుకోవాలి. చట్నీలోకి వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి చట్నీ చేసుకోవాలి.